హాయ్ ఫ్రెండ్స్, మేకింగ్ ఆఫ్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎలా చేసుకుందామో మనం చూద్దాం. సో నేను ఈ నవంబర్ నుంచి నో షేవ్ నవంబర్ లాగా డైట్ నవంబర్ కింద స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ మిల్క్ షేక్ ఎలా చేద్దాం అంటే ఆల్రెడీ అందరూ యూట్యూబ్లో చూసుంటారు. ఇది జస్ట్ కొంచెం బడ్జెట్లో చేసేది. సో ఫస్ట్ మనం మిల్క్ షేక్ చేయాలంటే ముందుగా ఒక రోజు రాత్రి మనం డ్రై ఫ్రూట్స్ ఏదైతే కావాలో అవి నానబెట్టుకోవాలి. సో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మీరు ఒక రోజు నానబెట్టుకొని సో ఆ నీళ్ళు అనేది పారబోసేసి అందులో ఉన్నాయన్నీ మనం ఇందులో వేసుకోవాలి. ఏది మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. సో అవి మీరు ఎన్నెన్ని వేసుకుంటారా అది మీ బడ్జెట్ బట్టి. 5 బాదం, 5 జీడిపప్పు, వాల్నట్స్, కిస్మిస్, ఇంకా ఖజూర్, ఇంక మీరు ఏదైతే కావాలనుకుంటారో అవన్నీ వేసుకొని దాని తర్వాత దాంట్లో మీరు ఇంకా అరటిపండు వేసుకునే వాళ్ళు అరటిపండు వేసుకుంటారు, పాలు వేసుకునే వాళ్ళు పాలు వేసుకుంటారు. సో అది మీ బడ్జెట్కి సంబంధించి. సో నాకు ఏమైందంటే నాకు మెయిన్ పాలు దొరకలేదు. స్టోరేజ్ పాలు ఏవైతే ఉంటాయో అమూల్ పాలు వేసుకున్నాను. సో అమూల్ పాలు మీకు ఆల్రెడీ 100 ml లేదా 150 ml ఆ రకంగా ఉంటుంది. సో ఆ 150 ml పాలు వేసుకోవచ్చు. సో ఆ పాలు వేసుకొని మీరు దాంట్లో స్వీట్ కావాలంటే హనీ వేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం హనీ అంటే కొంచెం హీట్ జనరేట్ అది ఆడ మీకు కనపడదే ఉంటుంది వీడియోలో. షెఫ్లాన్ హనీ ఉంటుంది. నేను హనీ లేదా హార్లిక్స్ కలుపుకుంటాను. సో దాంట్లో మీ ఇష్టం, మీరు హనీ కలుపుకుంటారా హార్లిక్స్ కలుపుకుంటారా అది మీ బడ్జెట్ బట్టి కలుపుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ హార్లిక్స్ అయితే కలిపాను, మీకు ముందుగానే చెప్పినాను. ఈసారి నేను హనీ కలపలేదు. తర్వాత అరటిపండు మీరు ముక్కలు ముక్కలుగా చేసి డైరెక్ట్గా అలా కాకుండా మీరు తొక్కు తీసేయాలనుకోకండి. తొక్కు తీసేసి అరటిపండు వేసేస్తారు. తర్వాత మీరు చెప్పినా కదా దాంట్లో మీరు ఓట్స్ 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 వేసుకోవచ్చు. ఓట్స్ అది మీరు ఎన్ని స్పూన్లు వేసుకుంటున్నారో మీరు ఓట్స్ వేసుకోవచ్చు. ఒక స్పూన్లో 2 స్పూన్లు ఓట్స్ వేసుకుంటారో మీరు ఓట్స్ వేసుకోండి. తర్వాత కెలాగ్స్ కూడా వేసిన నేను, ఎందుకంటే నాకు కెలాగ్స్ డ్రై ఫ్రూట్స్తో మిక్స్డ్ అయిన కెలాగ్స్ వస్తాయి. అది కూడా కొంచెం స్వీట్ అవునా యాడ్, నాకు కొంచెం షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ. సో కెలాగ్స్ కూడా నేను 2 to 3 స్పూన్స్ వేసిన. 3 to 3 స్పూన్స్ వేసిన తర్వాత హార్లిక్స్ కూడా నేను ఒక 2 స్పూన్స్ వేసిన. దాని తర్వాత అరటిపండు వేసేసి మనం అందరికీ తెలుసు కదా, మీరు మిక్సీ జార్లో మనం మెత్తగా అయ్యే వరకు పట్టేసుకోవాలి. చెప్పిన కదా అమూల్ పాలు ఆల్మోస్ట్ 150 ml అమూల్ పాలు ఉంటాయి. అది అమూల్ పాలు చెప్పిన కదా స్టోరేజ్ పాలు. మీరు మ్యాక్సిమం పాకెట్ పాలు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నేను హాస్టల్లో ఉండడం వల్ల నాకు ఆ పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం కుదరదు కాబట్టి తెచ్చుకున్నా. తర్వాత మీరు 1 to 2 minutes అనేది ఇలాంటి మిక్సీలో మీకు నచ్చిన మిక్సీలో జార్లో పెట్టుకోండి. అది 1 minute అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ కండకి బాగా గట్టిగా ఉండే ప్రోటీన్ షేక్ రెడీ అవుతుంది. ఇప్పుడు